జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేళ, మహాకవి శ్రీశ్రీకి పరిచయమేళ. విప్లవ కవి, హేతువాది, వచన కవితా పితామహుడు, ఆధునిక తెలుగు కవిత్వానికి మార్గదర్శి అయిన శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన 1910-1983 మధ్యకాలంలో జీవించారు. ఆయన తల్లిదండ్రులు పెద్ది వెంకటరమణయ్య, అత్తమ్మ కొండ. ఆయనను శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకోవడంతో ఆయన శ్రీరంగం శ్రీనివాసరావుగా పేరు మారింది. తదుపరి కాలంలో ఆయన్ను శ్రీశ్రీ అని. శ్రీరంగం శ్రీనివాసరావు గారు BA ఆనర్స్ వరకు విద్యను అభ్యసించారు. తరువాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగం చేశారు. అనేక పత్రికలకు ఎడిటర్గా పనిచేశారు. సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత గుడిపాటి వెంకటచలం గారు ఈయనకి తోడెల్లుడు. సరోజినమ్మ అనే ఆమెతో శ్రీశ్రీ గారికి వివాహం అయ్యింది. వారికి 3 పిల్లలు. అందులో ఒక ఆడ సంతానం మద్రాస్ హైకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. గుడిపాటి వెంకటచలం గారు శ్రీశ్రీ గారిని శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో పోలుస్తూ, కృష్ణశాస్త్రి గారి బాధంతా ప్రపంచానిది, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ గారిది అని చెప్పారు. శ్రీశ్రీ గారు సంప్రదాయ ఛందోబద్ధమైన కవిత్వాన్ని తిరస్కరించి వచన కవిత్వానికి పెద్దపీట వేశారు. అందులో ఆయన విప్లవ స్ఫూర్తి నింపారు. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ గారు పెట్టింది. ఆయన అనేక సాహితీ ప్రక్రియల్లో తన రచనలు కొనసాగించి చాలా ప్రసిద్ధమైన రచనలు చేశారు. వాటిలో కొన్ని మచ్చుకు చూద్దాం. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి ఇవి ఆయన కవితా సంకలనాలు. శ్రీశ్రీ మహాప్రస్థానం, మరో ప్రస్థానం కవితా సంపుట, ప్రభవ పద్యకావ్యం, అమ్మ గోర్కీ నవల ఆధారంగా రాసిన నాది ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడింది. అనంతం ఆత్మకథ, చరమరాత్రి కథల సంపుటం. వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఆయన తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి ఆణిముత్యాలైన కవితల్ని, రచనల్ని ఆయన మన తెలుగు ప్రజలకి అందించారు. శ్రీశ్రీ గారు చేసిన ఈ సాహితీ సేవకు గుర్తింపుగా ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు లభించాయి. 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1960లో సోవియట్ నెహ్రూ అవార్డు, 1974లో జాతీయ చలనచిత్ర అవార్డు, తదుపరి నంది అవార్డు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, ఇలాగా అనేక పురస్కారాలు ఆయనకి లభించాయి. ఆయన రాసిన రచనలలో, కవితలలో కొన్ని ముఖ్యమైనవి సాహితీ ప్రియుల నాలుకల మీద ఆడేవి కొన్ని మచ్చుకు చూద్దాం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. అలాగే పతితులార, భ్రష్టులార, బాధాసర్ప దష్టులార, దగాపడిన తమ్ములార, ఏడవకండోయ్, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, జగన్నాథ రథచక్ర ప్రళయఘోష, భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఇలాగా ఆయన యొక్క మాటలతో పిడుగులు కురిపించే అనేక కవితల్లో ఈ 2 మచ్చు తునకలు. అలాగే ఆయనకు తన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న ప్రతి వస్తువు కవితా వస్తువే. ఉదాహరణకి సబ్బు బిళ్ళ, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం ఇలాంటి అల్ప వస్తువులన్నీ కూడా ఆయన అనల్ప కవితావాహినికి స్ఫూర్తిదాయకాలు.
శ్రీశ్రీ సాహిత్య వ్యవసాయంలో కొన్ని ఆణిముత్యాలైన తెలుగు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మచ్చుకు చూద్దాం. డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛగోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరాలో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది. మాంగళ్య బలం సినిమాలో ఆకాశ వీధిలో అందాల జాబిలి యారి తారను చేరి ఉయ్యాలలుగనే ఊతలాడనే. అలాగే వెలుగునీళ్ళ సినిమాల్లో పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక పాడబోయి భారతీయుడా. భార్యాభర్తల సినిమాలో జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా ఓ రంగయో పూల రంగయో ఓర చూపు చాలించి సాగిపోవయో. ఆరాధన సినిమాలో నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నీవే నటన మాడినావే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. అలాగే మనుషులు మారాలి సినిమాలో చీకటిలో కారు చీకటిలో కాలమనే పడవలో లోకమనే అడవిలో ఏ దరికో ఏ దిశకో అనే హృదయ విదారకమైన గీతం. ఇలా అనేక పాటలు సినీ గీతాలు సూపర్ హిట్ సాంగ్స్ శ్రీశ్రీ కాలం నుంచి వెలువడ్డాయి. ప్రపంచ సాహిత్యంలో వేగుచుక్క శ్రీశ్రీ తెలుగు సాహితీ రంగంలో ఆయన స్థానం బహుపదిలం. శ్రీశ్రీ గారి గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ ఈఎస్ భాస్కర్.